సమస్య 104. తపస్సెన్ని విధాలు. లోకంలో అనేక రకాల తపస్సు చేసేవారున్నారు. ముక్కు మూసుకుని కొంగ జపం చేసేవారు ఉన్నారు. ఉత్తమమైన తపస్సు ఎన్ని రకాలు? అరణ్యాలకు పోయి తపస్సు చేయకుండా సంసారంలో చేయగలిగిన తపస్సులెలా ఉంటాయి? దేవ ద్విజ గురు ప్రాజ్ఞపూజనం శాచమార్జవం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తపో ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తపో ఉచ్యతే. మనఃప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః భావనంచద్ధిరిత్యేతత్ తపోమాననముచ్యతే. తపస్సు చేయడానికి అరణ్యలకు పారిపోనక్కరలేదు. గృహస్థుడుగా ఉండి కూడా శారీరక, వాచిక, మానసిక తపస్సులను మూడింటినీ చేయవచ్చు. భగవంతుణ్ణి, బ్రాహ్మణులము, గురువులను, జ్ఞానులను పూజించడం, పరిశుభ్రంగా ఉండటం, కపటం లేకుండా ఉండటం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, అహింస ఇవి శరీరంతో చెయ్యవలసిన తపస్సులు. తనకు, వినేవారికి కూడా మానసిక క్షోభ కలుగకుండా ఉండేటట్లు పరుషంగా లేకుండా మాట్లాడడం, సత్యభాషణం, ప్రియంగా హితాన్ని చెప్పడం, వేదాన్ని, స్తోత్రాలను పారాయణ చెయ్యడం వాక్టుతో చేయవలసిన తపస్సులు. మనస్సును ప్రసన్నంగా ఉంచుకోవడం, శాంతంగా ఉండటం, మౌనం, మనోవిగ్రహం, శుద్ధమై సంస్కారపూర్ణమైన భావపరంపర ఇది మాళవికమైన తపస్సులు. ఈ 3 రకాలైన తపస్సులు ఉత్తమమైనవి. వీటిలో సిద్ధి కలుగకుండా ఏదో అరణ్యానికి పోయి ముక్కు మూసుకొని కూర్చున్నందువల్ల, వేషాలు వేసినందువల్ల ఏమీ లాభముండదు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.